హాయ్ ఫ్రెండ్స్, ఇక మా చెల్లెలు వాళ్ళ పాప అయితే మెచ్యూర్ అయిందండి. ఇక పిల్లలు అంటే పుష్పావతి అయిన తర్వాత 5వ రోజు కొబ్బరి గిన్నెలు ఫంక్షన్ అని చేస్తారండి. అంటే లడ్లు ఫంక్షన్ అనమాట. ఇది ఇప్పుడు కాదండి, వెనకటి బామ్మల కాలం నుంచి కూడా ఈ ఆచారం కొనసాగుతుందన్నమాట. కానీ ఇప్పుడున్న ట్రెండ్ని జనరేషన్ బట్టి అంటే ఈ కొబ్బరి గిన్నెల ఫంక్షన్ అనేది అంత గ్రాండ్గా ఎవరు చేయట్లేదండి. సింపుల్గా వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకంటే ఇక ఇల్లులన్నీ కూడా రిలేటివ్స్ హౌసెస్ కూడా అన్నీ ఒక చోట ఉండటం లేదు, ఇక పిలవలేక. సో అందుకని చెప్పేసి 5వ రోజు సింపుల్గా అయితే లడ్లు ఫంక్షన్ అయితే చేసేస్తున్నారనమాట. ఇక 9th డే కొంచెం గ్రాండ్గా ఫంక్షన్ అయితే ఓనీల్ ఫంక్షన్ అని చేస్తున్నారండి. చాలా వరకు అయితే అంటే పిల్లలు పుష్పావతి అయినప్పుడు 5వ రోజు ఫంక్షన్ అయితే చాలామంది చేయట్లేదు. కానీ ఏంటంటే ఇది మంచిదండి ఇట్లా చేయటం వల్ల 5వ రోజు కొబ్బరి గిన్నెల ఫంక్షన్ అనేది. సో ఎక్కువ మందిని పిలవలేకపోయినా మనము టయాన్ని బట్టి కొంచెం మందినైనా పిలుచుకొని సింపుల్గా ఈ ఫంక్షన్ చేస్తే చాలా మంచిదన్నమాట. ఇక కొంతమంది అంటే మనము పిలిచిన ముత్తైదువులందరూ కూడా ఇట్లాగా అమ్మాయిని కూర్చోబెడతారనమాట. ముందుగా ఒక చాప వేసి దాని మీద ఒక తెల్ల పంచ వేసి బియ్యము, ఆ తర్వాత చుట్టూ 5 తాంబూలాలు పెడతారండి. తాంబూలం అంటే మీ అందరికీ తెలిసిందే, ఆకులు, వక్క, అరటిపండు, ఇక కొబ్బరి గిన్నెలు 5 పక్కలా పెట్టి ఒక 5 మంది చేత అక్షింతలు లేపించి అమ్మాయిని కూర్చోబెడతారనమాట. ఇక ఇప్పుడు ఫంక్షన్ అంటే ఇక ప్రతిదీ కూడా ఖర్చు అండ్ పిలవటం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయిందండి. ఎందుకంటే అందరూ ఒక చోట ఉండరు కాబట్టి. ఇక అందుకని చెప్పేసి ఈ 5వ రోజు ఫంక్షన్ అయితే సింపుల్గా చేస్తున్నారు. బట్ ఇవి వెనకటి నుంచి వస్తున్న ఆచారాలు కాబట్టి సింపుల్గా అయినా ఇలా చేసుకున్న చాలా మంచిదన్నమాట పిల్లలకి. ఎందుకంటే 5 మంది ముత్తైదువుల చేత అలాగా అక్షంతలు వేయించి పాపను కూర్చోబెట్టి ఇట్లాగా కొబ్బరి గిన్నెలు తీసుకొని అంటే చాకలాం ఉంటుందండి. ఇక మనమేమేమి తీసుకెళ్తాము అంటే కొబ్బరి గిన్నె, బియ్యము, తాంబూలము, ఇక కొంతమంది అయితే పసుపు, కుంకుమ, బెల్లం కూడా తీసుకొస్తారండి. అవన్నీ కూడా చాకలాంకి వెళ్తాయి అన్నమాట. ఇక చాకలాము తీసుకుంటుంది. ఇక అంటే వాళ్ళు మనకి రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తారు అంటే ఈరోజు 5వ రోజు తాంబూలము, తాంబూలం అంటే ఇక ఆకులు, అట్టిపండు అవండి, ఒక స్వీటు, కంపల్సరీ నూగుండ వేస్తారండి. నూగుండ వేస్తే చాలా మంచిదని చెప్పేసి ఇక సలివిడి, గుగ్గుళ్ళు కూడా పెడతారండి ఈరోజైతే. ఇవండి 5వ రోజు పిల్లలకి చేసే ఫంక్షన్ అనమాట. ఇక ఏది ఏమైనా కానీ సింపుల్గా అయినా ఇలా 5వ రోజు ఫంక్షన్ చేసుకుంటే పిల్లలకి చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి.